చంద్రబాబు టీవీ ఈరోజు ఇటీవల ప్రాంతం బిర్యానీ ఉన్నమాట గెస్ట్గా ఉన్నమాట. సో దళితులకి అన్యాయం జరిగిందని, సో ఈ అలకాల కుద్ర వైసీపీ ఉన్నానని నాయకులలో వీళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్ జరిగిందన్నమాట. సో మనతో ముందు సురేంద్రబాబు గారు మనతో మాట్లాడుతున్నారు. సార్, ఇప్పుడు దళితులకి అన్యాయం జరిగిందని ప్రెస్ మీట్ పెట్టారు సార్. అది కొత్త ఎంపీ జగన్ గారు ఉన్నారు, నాయకులందరూ ఉన్నారు. సో ఏం జరిగింది, కొత్త ఏం జరిగింది సార్? రిజర్వేషన్ అమలు వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆర్డర్ అంటే ఎస్సీలో ఎంతమంది చేర్చాలనేది ఒక ఆర్డర్ తీసుకుంటారు. ఆ ఆర్డర్ ప్రకారం ఏం జరిగిందంటే దాంట్లో ఎవరైతే హిందువులుగా ఉంటారో వాళ్ళు వివక్ష గురయ్యారు కాబట్టి వాళ్ళకే ఎస్సీ హోదా అనేది వర్తిస్తుందని చెప్పేటప్పుడు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సార్, దీనికి అసలు దళితుల క్రైస్తవులకి సమస్య ఏంటి సార్? అదే చెప్తుంది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో హిందూ మతంలో కుల వివక్ష అనేది ఉంది, దానివల్ల దళితులు ఎదగలేకపోతున్నారు కాబట్టి వారికి రిజర్వేషన్ కల్పించాలనే ఒక ప్రతిపాదనతో ముందుకు రావడం జరిగింది. ఆ రిజర్వేషన్ 1950 నుంచి హిందూ మతంలో ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ అనేది వర్తింపజేస్తుందని చెప్పేసి ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా తీసుకురావడం జరిగింది. కానీ ఆ తర్వాత హిందూ మతం నుంచి సిక్కు మతంలోకి వెళ్ళిన దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1950 నుంచి 56 వరకు అనేక పోరాటాలు చేస్తే కానీ వాళ్ళకి కూడా ఎస్సీ రిజర్వేషన్ అనేది రావటం జరిగింది. 1956లో అంబేద్కర్ గారు లక్షలాది మందితో నాగపూర్లో బౌద్ధం తీసుకున్నారు. అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత కూడా చాలామంది బౌద్ధం తీసుకున్నారు. దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1956 నుంచి 1990 వరకు కూడా అనేక పోరాటాలు చేస్తే అప్పుడు వాళ్ళకు కూడా ఎస్సీ హోదా వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఎస్సీ కేటగిరీలో ఎవరు వస్తారంటే మతాల వారీగా హిందూ మతంలో ఉన్న ఎస్సీలు, బౌద్ధ మతంలో ఉన్న ఎస్సీలు, సిక్కు మతంలో ఉన్న ఎస్సీలకు మాత్రమే ఎస్సీ హోదా వర్తిస్తుంది. అలాగే ఇస్లాం మతంలో కానీ క్రైస్తవ మతంలో కానీ ఉన్న ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ ఎస్సీ రిజర్వేషన్ అనేవి ఈ ఎస్సీలకు సంబంధించిన చట్టాలు కానీ వర్తించమని చెప్పేసి రాజ్యాంగం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఈ రోజు వచ్చిన సమస్య కాదు కదా, 1950 నుంచి జరుగుతున్న సమస్య. మరి నేను క్రిస్టియన్ని, నా కుటుంబం అంతా క్రిస్టియను, మేము క్రిస్టియన్ ప్రతి ఒక్క పని చేసే ముందు కూడా మేము బైబుల్ సంఖ్యలో పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ వెళ్తామని వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ చెప్పుకుంటుంది కదా, చెప్పుకొని తిరిగారు కదా. వారు అల్లుడు ఒక బోధకుడు, తర్వాత కూతురు, వీళ్ళందరూ కూడా అలాగే తిరిగారు కదా. మరి రాజశేఖర రెడ్డి 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఉంది కదా ఈ సమస్య. ఈ దళిత సంఘాలు కానీ క్రైస్తవ సంఘాలు కానీ విషయాన్ని ఈ విధంగా పోరాటాలు చేసినా చేయలేదు. సరే, అసలు నేను క్రైస్తవ మతానికి నేనే అత్యంత ఇదని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో అప్పుడు దళిత క్రైస్తవులు సమస్య గుర్తు రాలేదా? అప్పుడు ఎవరు ఎలా చేయలేదే? ఇందులోనే కుట్ర అనేది దాగి ఉంది. వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఏదైతే ఉందో దళిత క్రైస్తవులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు అధికారం కోల్పోయిన ప్రతిసారి కూడా ఈ దళిత సంఘాలని, క్రైస్తవ సంఘాలని రెచ్చగొట్టి రాజకీయం చేసి కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం జరుగుతుంది. అది మేము చెప్పుకున్నాం. ఓకే, ఇది జగన్ గారి తండ్రి రాజశేఖర రెడ్డి. సో ఆయన అభివృద్ధి చేయలేరు, ఆ వాడుకొని వదిలేశారు. ఏం వాడుకొని వదిలేసేస్తారు? అదే కదా, 50 నుంచి ఎస్సీలకి దళిత సమస్య అనేది ఉంది క్రైస్తవులకి. మరి ఆ రోజు ఎవరు పట్టించుకోతే మతం వారిని ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళకి ఏమీ వర్తించవు. రిజర్వేషన్లు కానీ, లోన్లు కానీ, చట్టాలు కానీ ఏమీ వర్తించవు. మరి ఆయన ఒక దళితుడిని, అది నేను ఒక క్రైస్తవుడిని అని చెప్పుకుంటాడు కదా. చెప్పుకున్నప్పుడు వాళ్ళకి ఏం చేశాడు? ఏం చేయలేదు. కానీ చంద్రబాబు గారు ఏం చేశారు తెలుసా? 1999లోనే బీసీసీ అని చెప్పేసి రిజర్వేషన్ కల్పించి మతం మారిన వాళ్ళకి ఉద్యోగాల్లో, ఉపాధిలో, విద్యారంగాల్లో 1% కల్పించి రిజర్వేషన్ కల్పించారు. దాని ద్వారా విదేశాల్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లేదా ఇంజనీరింగ్ డాక్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ వచ్చినాయి. మరి చెప్పుకొని నేను దళితుడిని చెప్పుకుని, నేను క్రైస్తవుని చెప్పుకున్న రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ చెప్పుకొని వాళ్ళకి ఏమి చేయకుండా వదిలేసింది. చెప్పుకోకుండా చంద్రబాబు గారు అన్నీ చేశారని చెప్తున్నాం. కావాలంటే ఎప్పుడైనా చూపిమనండి ఏం చేశారు. అంటే ఇప్పుడు వయసు నాయకులు అది ఎందుకు అలాగా?
ఆయన అదే చెప్పాడు, పెద్ద తప్పులేదు, వచ్చిన తర్వాత దాన్ని చేయటం తప్పులేదని చెప్తున్నాడు. రాశా జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఆయనకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే కదా. నిన్న జైభీం అని చెప్పుకుంటా, అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటా, అసలు స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్కడు కూడా బండ బూతులు, ఎవరు మాట్లాడలేని బూతులు మాట్లాడుకుంటా ఇది మాకు వాక్ స్వాతంత్రం అని చెప్పి చెప్పుకుంటున్నారంటే ఏ విధంగా తయారయ్యారు? దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఉండబట్టి ఆయన ఏదైతే ప్లాన్ వేసాడో దానిలో భాగంగా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ దొంగలందరూ దాంట్లో శిక్ష పడాలంటారు. ఇలాంటివి జరగకూడదు. నిజంగా తప్పు జరిగితే, ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం జరిగేలాగా పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రజా సంఘాలకు ఉంది, ప్రతిపక్ష పార్టీలకు ఉంది. కానీ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, ఆ సమస్యను ఏ విధంగా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లాలని ఉండాలి. అంతేగాని వ్యక్తిగతంగా దూషిస్తేనో, బూతులు తిడితేనో, లేదంటే విద్వేషాలు రెచ్చగొడితేనో సమస్యలు పరిష్కారం అవ్వవు. సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అది సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటాలు చేయాలి. అంతేగాని తిడితే సమస్యలు పరిష్కారం అవుతుంటే అసలు ఇవన్నీ ఎప్పుడు అయిపోయాయి కదా. తిడటం వల్ల, కొడటం వల్ల, రెచ్చగొడటం వల్ల సమస్యలు పరిష్కారం అవ్వకపోగా ఎవరైతే అన్యాయాలకు గురవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా అన్యాయాలకు గురయ్యే ఆస్కారం ఉంది. రాబోయే కాలంలో దళిత క్రైస్తవులకు సంబంధించి ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే ఎవరు పర్మిషన్ ఇవ్వరు. ఎందుకనంటే వీళ్ళు కూతురు మాట్లాడుతున్నారు, రెచ్చగొడుతున్నారు, వ్యక్తిగత దోషాలకు వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పి దీన్ని చూపించి కోర్టులో కూడా చూపిస్తారు. దీనివల్ల ఈ దళిత సమాజానికి, దళిత క్రైస్తవులకు చాలా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఇలాంటి ప్యాకేజ్ తీసుకునే స్టార్లు, లేదంటే వ్యక్తిగతంగా ఎదగాలనుకునే వాళ్ళు, దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరంగా ఉండాల్సిన అవసరం దళిత సమాజానికి ఉంది. దళితులకి అన్యాయం జరుగుతుందంటే వాళ్ళకి న్యాయం చేయాలనేది ఇది ప్రస్తుతం జరిగిన మాట చూస్తూ ఉన్నట్టు బలిగండి.